అంత దైవ నిర్ణయం అని సరిపెట్టుకోకు, అసమర్థుడుగానే మిగిలిపోతావు సుమా. అంతా దైవ నిర్ణయం అని ఎప్పటికీ మనము సరిపెట్టుకోవాలి మన జీవితంలో. నా పేరు డబ్బు, నేను ఉప్పు లాంటి దాన్ని. తప్పకుండా మీరు నేను అవసరమే, కానీ అవసరం మించిన కావాలనుకుంటే జీవితం యొక్క రుచిని దెబ్బతింటుంది. బియ్యపు గింజ మరిగే పాలతో కలిస్తే పాయసం అవుతుంది, అదే ఎసరుతో కలిస్తే అన్నం అవుతుంది, అదే పసుపుతో కలిస్తే దీవించే అక్షింతలు అవుతుంది, అదే బొగ్గుతో కలిస్తే చేతబడి అవుతుంది. మనం కూడా అంతే, మన నలుగురిలో కలిస్తే విధానం బట్టి మన యోగ్యత నిర్ణయించబడుతుంది. అది మన జీవితంలో గుర్తుంచుకోవాలి. చిన్నప్పుడే బాగుండేది, పడుకోగానే నిద్ర పట్టేది. కానీ ఇప్పుడు నిద్రపోవాలంటే ఆలోచనలతో రోజు యుద్ధం చేయాల్సి వస్తుంది. నిజమే కదా, మనము వయసు పెరిగే కొద్దీ ఆలోచనలు పెరుగుతూ ఉంటాయన్నమాట. ఒక తప్పు ఒక్కోసారి, ఒక మనస్సు ఒక ఆశ, ఒక స్వప్నం ఒక భరోసా, ఒక బంధం అన్నిటినీ తెంచేస్తుంది. మంచి సందేశం, ఇదిగో దీనిని ఆసరాగా తీసుకో, ఇదిగో దీనిని ఆసరాగా తీసుకో. ఎక్కువ కాలం జీవించాలనుకుంటే సగం తినండి, 2 రెట్లు నడవండి, 3 రెట్లు నవ్వండి, లెక్కలెంత ప్రేమను పంచండి. ఎక్కువ కాలం జీవించాలనుకుంటే సగమే తినండి. అనంతమైన దుఃఖాన్ని చిన్నప్పుడే చెరిపివేస్తుంది, భయంకరమైన మౌనాన్ని ఒక మాట తుడిచివేస్తుంది. అంటే అనంతమైన దుఃఖాన్ని చిన్నప్పుడే చెరిపేస్తుంది అన్నమాట. ఓ ఆలోచన అగాధంలోకి నెట్టేస్తుంది, మరొక ఆకాశానికి ఎత్తేస్తుంది. మరొకటి ఆకాశానికి ఎత్తేస్తుంది. ఒక ఆలోచన అగాధానికి నెట్టేస్తే మరొకటి ఆకాశానికి ఎత్తేస్తుంది. దూరంగా నాటిన మొక్కలు కూడా అవి పెరిగే కొద్దీ దగ్గర అవుతాయి, కానీ మనుషులు పెరిగే కొద్దీ దూరం అవుతున్నారు. ఏమిటి అబ్బా ఈ విపరీతమైన జీవితం అని మనకు ఒక్కొక్కసారి ఆలోచన కలుగుతుంది. మరణం మనిషిని ఒక్కసారే చంపుతుంది, కానీ మనసు పడే బాధని మనిషిని ప్రతిరోజు చంపుతూనే ఉంటుంది. ఇది మనం గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జీవితం అనే పుస్తకంలో ఒక్కో పేజీ ఒక్కో అనుభవాన్ని నేర్పిస్తుంది. అందులో కొన్ని తీయమైన మధురానుభూతిని కలిగిస్తాయి, మరికొన్ని చేదైన స్మృతిలో మిగిలిపోతాయి. ఏదేమైనప్పటికీ జీవితంలో మంచి చెడు సుఖదుఖాలు 2 ఉంటాయి. మంచితో కూడిన సుఖం అందరితో పంచుకోవాలి అనిపిస్తుంది, చెడుతో కూడిన దుఃఖం ఒంటరిగానే భరించాలనిపిస్తుంది. ఇదే జీవిత సత్యం. నిజమే కదా. అంటే జీవితం అనే పుస్తకంలో ఒక్కొక్క పేజీ ఒక్కొక్క అనుభవాన్ని నేర్పిస్తూ ఉంటుంది అనమాట. మధురానుభూతిని కలిగిస్తుంది, మరో చేదనైన స్మృతిలా కూడా మిగిలిపోతూ ఉంటుంది. వాస్తవాన్ని అంటే నిజాన్ని అంగీకరించలేని అహం ఒక నయం కానే రోగం. మనల్ని మనమే చదువుకున్నప్పుడు మనలోని తప్పులు తెలుసుకొని వాటిని సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇతరులలో తప్పులు వెతకడం చాలా తప్పు. మూసిన పాత్రలోకి ఎంత పోసినా పాలు లోపలికి వెళ్ళవు. అలాగే క్లోజ్డ్ మైండ్స్లోకి జ్ఞానం ఎప్పటికీ వెళ్ళదండోయ్. ఎంత చెప్పినా వినరు వాళ్ళు. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి వారి తెలివితేటల మీద గర్వం ఉంటుంది, కానీ ఏ ఒక్కరికి తమలో ఉండే గర్వం తెలుసుకునే తెలివి ఉండదండి. ఇది నిజంగా మనం తెలుసుకోవాలి.